హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ జంక్షన్. ఐబీపీఎస్ పీఓ పోస్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వేకెన్సీస్ వచ్చేసి 5,000కి పైగా రిలీజ్ అయ్యాయి. ఈ వీడియోలో నేను మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ నోటిఫికేషన్కి జూలై 1 నుంచి 21 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్కి టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్లో అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో అయితే కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల గవర్నమెంట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. ఈ వేకెన్సీస్కి శాలరీ వచ్చేసి బేసిక్ పేనే 48,480 రూపీస్ అయితే ఉంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 70,000కి పైగా శాలరీ అయితే వస్తుంది. ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 30 years. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ వాళ్ళకి 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఆర్ బీటెక్, మీరు ఏది పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 175 రూపీస్ అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకి 850 రూపీస్. ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం అండ్ విజయనగరంలో కండక్ట్ చేస్తారు. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అండ్ విజయనగరంలో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్లో అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్లో కండక్ట్ చేస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టాపిక్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ సెక్షనల్ టైం కూడా మెన్షన్ చేశారు. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ విధానంలో కండక్ట్ చేస్తారు. టాపిక్స్ వచ్చేసి రీజనింగ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ టాపిక్స్ మీద అయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్గా 145 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్. సెక్షనల్ టైం కూడా మెన్షన్ చేశారు. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తారు. డిస్క్రిప్టివ్ పేపర్లో వచ్చేసి 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, 25 మార్క్స్. 30 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మెరిట్ బేస్ మీద క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డైరెక్ట్గా పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీస్కి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి పోస్ట్స్ని అయితే కేటాయించారు. అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఒక వైట్ పేపర్ మీద మీరైతే సైన్ చేసి ఆ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్టాంప్ ప్యాడ్ని యూజ్ చేసి మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఒక వైట్ పేపర్ మీద మార్క్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఫోటో తీసి అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు లైవ్లో ఫోటో దిగి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th మెమో అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు జాబ్ జంక్షన్.